అమరావతి ప్రాంతంలో మొదటి ఫేజ్‌లో భూ సమీకరణ జరిగిపోయాక, రెండవ ఫేజ్ మళ్ళీ భూ సమీకరణకి నోటీసులు ఇచ్చినప్పుడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు, వాళ్ళందరి తరపున ఆ రోజున పవన్ కళ్యాణ్ కూటమిలోనే ఉన్నాడు. కానీ ఆగ్రహించాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ పెరుగన్నం తిన్నది కూడా అక్కడే. ఆ టైంలో ఇక పైన మళ్ళీ మేము చెయ్యబోమని చెప్పింది ప్రభుత్వం. భూ సమీకరణ ఆపేస్తున్నామని చెప్పింది. అదే సందర్భంలో ఆ రైతుల భూములని అమ్ముకోవడానికి వీలు లేకుండా, కన్వర్షన్‌కి వీలు లేకుండా కేవలం వ్యవసాయమే అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఓ పక్కన సక్సెస్ అయినట్టు, రెండో పక్కన విఫలమైనట్టు. బట్ ఆ తర్వాత ఇప్పుడు భూ సమీకరణకి పదే పదే నోటీసులు ఇస్తున్న పవన్ కళ్యాణ్ కూడా కూటమిలోనే ఉండి ఈ దఫా అయితే ఏం నోరు మెదపటం లేదు, తప్పేం లేదన్నట్టే వ్యవహరిస్తున్నటువంటి సందర్భం. పైగా జనసేన వాళ్ళు ఆ భూ సమీకరణ తప్పు లేదనే వాదిస్తున్నారు. ఇప్పుడు గన్నవరంలో ఎయిర్‌పోర్ట్ ఉంది. విజయవాడ, గుంటూరు అంతా కూడా ఆ రాజధానిలోనే అన్నప్పుడు గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉండగా, మళ్ళీ ఇక్కడ 30 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మంగళగిరిలో స్టేడియం ఉండగా మళ్ళీ ఆ 29 గ్రామాల్లో మరొక స్టేడియం ఇంకొక దానికోసం కొత్తగా తీసుకుంటానంటే దాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పవన్ నోరు మెదపని నేపథ్యంలో జస్టిస్ చంద్రకుమార్ క్రిందటిసారి కూడా బొలిశెట్టి సత్యనారాయణ వీళ్ళందరూ కలిసి అమరావతి ప్రాంతాలు తిరిగితే వీళ్ళ మీద పెద్ద ఎత్తు నిరసనలు వ్యక్తం చేశారు. బట్ ఈ సభ బొలిశెట్టి పక్కన ఉన్నారు. జస్టిస్ చంద్రకుమార్ వచ్చేటప్పటికి అక్కడంతా తిరిగారు. తిరిగిన తర్వాత అక్కడున్న పబ్లిక్ అయితే మాత్రం బలవంత భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఆయన అదే చెప్తున్నారు, బలవంత భూసేకరణ ఉంది. సాక్షి హైలైట్ చేసింది, కానీ ఈనాడు జ్యోతి కనీసం వార్త కూడా వేయలేదు. అక్కడ ప్రభుత్వం అయితే భూ సమీకరణని ఆపేందుకు సిద్ధంగా లేదు. అవసరమైతే భూసేకరణ కింద తీసుకుంటామని చెప్తుంది.